నిజం చెప్తున్నా, రేవంత్ సారు నా మీద కోపానికి వచ్చినా మంచిదే, నా మీద బీపీ పెంచుకున్నా మంచిదే. ఉన్నమాట చెప్తా నేను, మీకు కూడా ఎరికే. ఇప్పుడు కాదల్లా ఈ చెయ్యి పార్టీ వచ్చిన కాంచేలి రోడ్ల మీదకి రానోళ్ళు ఎవరు చెప్పుండ్రి. అరే ఇంట్లున్నోళ్ళను రోడ్డు మీదకి పట్టుకొత్తాను లేదోళ్ళ. సరే ఒకసారి రెండు మాటలు అంటే ఏమో అనుకోవచ్చు, ఒకరిద్దరంటే సరే. ఇప్పుడు సర్కార్ అన్నప్పుడు అందరికీ ఎట్లా న్యాయం చేస్తుంది అని అనుకోవచ్చు. కానీ సారు వారి ఏలువడిలా బయటికి రానోళ్ళు లేరమ్మా, ధర్నాలు చేయలోళ్ళు అసలే లేరు. అగ చూడురి ముచ్చటంతా మీరే. మంచి నీళ్ళ కోసం మన ఆడోళ్ళు బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చిర్రు. ఇక వీళ్ళేమో ఆశా వర్కర్లు, పోలీసుల లాఠీ దెబ్బలు కూడా తిన్నారు. ఇక ఇటేమో మాజీ సర్పంచులు బిల్లు కోసం రోడ్డు పడ్డరు. ఇక రైతులదైతే దినాము ఏదో ఒక జిల్లాల రోడ్ ఎక్కుతూనే ఉన్నారోళ్ళ. ఇక ఉస్మానియా యూనివర్సిటీల విద్యార్థులు కూడా ధర్నాలు చేసిర్రు. ఇవన్నీ ఎప్పటియో కాదోల్లా, సోమవారం నాటి ముచ్చట్లే. మన సర్కారు వారి పాలన ఎట్లున్నదో, జనాలను ఎంత మంచిగా అరుచుకుంటున్నదో ఇగో వీళ్ళను చూస్తేనే అర్థమవుతున్నదా కాదా? ఇక నేనేం చెప్పా, మన పాలన ఎట్లున్నదో వీళ్ళే చెప్తారు, వీళ్ళని చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు 3 రోజులు అవుతుంది ఇప్పటికి. తాగుదా అంటే బాటిళ్ళ నీళ్లు క్యాన్ల ఇక్కడక్కడ ఆడకొచ్చి తాగుడు అవుతుంది. బోర్ ఉన్న కాడ ఏమన్నంటే వాళ్ళే సీరియస్ అవుతారు, వాళ్ళకే కోపం. ఇటు బోర్ వేయిస్తామన్నారు, ఈ కౌన్సిలర్ గిట్లా వాళ్ళు కూడా బోర్ వేయించలే, ఏది లేదు. వారం రోజులుగా నిలిచిపోయిన పంటలను వెంటనే 15,000 ఎకరాల పంటను వెంటనే Police.